రైట్ గా డీటెయిల్స్ చూస్తే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు భారీ ఊరట లభించింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎట్టకేలకు ఆయనకు బెయిల్ దక్కింది. ఇద్దరు జడ్జిలతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ శుక్రవారం ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేసింది. 5.5 నెలల పాటు తిహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్ జైలు నుంచి విడుదల కానున్నారు. కేజ్రీవాల్ అరెస్టు చట్ట విరుద్ధం కాదని సుప్రీంకోర్టు తెలిపింది. అయితే కోర్టు పలు షరతులను విధించింది. లిక్కర్ కేసుపై మాట్లాడవద్దని సుప్రీంకోర్టు కేజ్రీవాల్ కు ఆదేశించింది. బెయిల్ మంజూరు చేస్తూ 10 లక్షల బాండ్ ను సమర్పించాలని షరతు విధించింది. బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు భారీ ఊరట లభించింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎట్టకేలకు ఆయనకు బెయిల్ దక్కింది. ఇద్దరు జడ్జిలతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ శుక్రవారం ఈ మేరకు కీలక ఆదేశాలను జారీ చేసింది. 5.5 నెలల పాటు తిహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్ జైలు నుంచి విడుదల కానున్నారు. కేజ్రీవాల్ అరెస్టు చట్ట విరుద్ధం కాదని సుప్రీంకోర్టు తెలిపింది. అయితే కోర్టు పలు షరతులను విధించింది. లిక్కర్ కేసుపై మాట్లాడవద్దని సుప్రీంకోర్టు కేజ్రీవాల్ కు ఆదేశించింది. బెయిల్ మంజూరు చేస్తూ 10 లక్షల బాండ్ ను సమర్పించాలని షరతు విధించింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇక లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ కి బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. మరి తిహార్ జైలు నుంచి ఆయన విడుదల కాబోతున్నారు. జూలై నెలలో ఈడీ కేసులో కేజ్రీవాల్ కి మధ్యంతర బెయిల్ వచ్చింది. మరి సిబిఐ కేసులో బెయిల్ రాకపోవడం వల్ల ఆయన ఇంకా జైల్లోనే మర్చిపోవాల్సి వచ్చింది. 5 నెలల పాటు తిహార్ జైల్లో ఉన్నవారు ఒక ముఖ్యమంత్రిగా ఇన్ని రోజుల పాటు ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఇన్ని రోజులు జైల్లో ఉండటం అనేది తొలిసారి కేజ్రీవాల్ అని చెప్పవచ్చు. భారతదేశ చరిత్రలో కేజ్రీవాల్ అరెస్టు చట్ట విరుద్ధం కాదు అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ సిబిఐ అనేక రకాల కేసులు, అనేక రకాల సెక్షన్స్, అలాగే సిబిఐ అనేక ఆధారాలు కోర్టుకు చూపిస్తూ కేజ్రీవాల్ కు బెయిల్ లేకుండా చేసింది. ఇప్పుడు మాత్రం కోర్టు మాత్రం బెయిల్ మంజూరు చేసింది. ముఖ్యమంత్రిగా ఈ రోజు ఆయన సాయంత్రం తిహార్ జైలు నుంచి విడుదల కాబోతున్నారు. ముఖ్యమంత్రిగా ఆయన మళ్ళీ పరిపాలన కొనసాగిస్తున్నారు. జైలు నుంచి పరిపాలన కొనసాగించారు. అలాగే బయటకు వచ్చిన తర్వాత కూడా పూర్తి స్థాయి ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన కొనసాగిస్తారు. అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఎవరిని కూడా ముఖ్యమంత్రిగా ఆయన నియమించలేదు. జైలు నుంచే పరిపాలన కొనసాగించారు. ఇప్పుడు కొంత బెయిల్ రావడంతో కొంత ఊరట లభించింది ముఖ్యమంత్రికి కేజ్రీవాల్ కి. మరి ఈ నేపథ్యంలో ఆయన సాయంత్రం విడుదల కావటం ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు ఆనందాన్ని నింపింది, ఆనందం వెల్లువేసింది. జోర్లు కురిసే వర్షంలో కూడా వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఎలాంటి తప్పు చేయలేదు, అందుకే బయటకు వచ్చారని చెప్పుకోవాలి. రామకృష్ణ, మరోపక్క చూసుకున్నట్లయితే కోర్టు పలు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఆ షరతులేంటి? అయితే దీనికి సంబంధించి దాదాపుగా ఇద్దరు పూచీకత్తు సమర్పించాలి. 10 లక్షల బాండ్ ఒక్కొక్క కేసుకి, అంటే సిబిఐ కేసుకి 10 లక్షల బాండ్, ఈడీ కేసుకి 10 లక్షల బాండ్, బెయిల్ బాండ్ ఇవ్వాలి. ఇద్దరు వ్యక్తుల పూచీకత్తు ఇవ్వాలి, హామీ ఇవ్వాలి. అలాగే దేశం విడిచి వెళ్ళకూడదు, పాస్పోర్ట్ సరెండర్ చేయాలి, సిబిఐకి సహకరించాలి, కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి సహకరించాలి కేసులో అని చెప్పేసి కూడా కోరింది. జస్టిస్ సూర్యకాంత్ అలాగే జస్టిస్ ఉజ్వల్ బయాన్ ధర్మాసనం ఈ మేరకు ఈ రోజు తీర్పిచ్చింది. ఇప్పుడు రామకృష్ణ, మరోపక్క చూసుకున్నట్లయితే ఏ కేసులో అయితే కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారో దానికి సంబంధించి బయటకు వచ్చిన తర్వాత మాట్లాడొద్దంటూ కూడా అటు కోర్టు ఆదేశించినట్లు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? అంటే ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఏ సందర్భాల్లో, ప్రసంగాల్లో కూడా ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించి కోర్టు పరిధిలో ఉన్నందుకు దీనికి సంబంధించిన బయట ఎక్కడ కూడా మాట్లాడొద్దని చెప్పి స్ట్రిక్ట్ గా ఆదేశాలు జారీ చేసిన తర్వాత నిర్ణయిస్తాను. ఈ నేపథ్యంలో ఎక్కడైనా కానీ అలా చేస్తే మళ్ళీ బెయిల్ క్యాన్సిల్ చేసేందుకు పిలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అంశాన్ని కేజ్రీవాల్ కి గుర్తు చేసింది ధర్మాసనం. ఫైనల్ గా రామకృష్ణ, అటు ఆప్ నేతల స్పందన ఏంటి దీనిపైన? ఆప్ నేతలు అయితే కేజ్రీవాల్ ఎలాంటి తప్పు చేయలేదు. కేజ్రీవాల్ చాలా ఆయన కడిగిన ముత్యంలా బయటపడతారు. అలాగే ఆయనకి కేవలం 4-5 ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగానే చేసుకుని కేజ్రీవాల్ అరెస్ట్ చేశారు. ఇది రాజకీయపరమైన కుట్ర, ఇందులో ఎలాంటి వాస్తవాలు లేవని చెప్పేసి కూడా పార్టీ నేతలందరూ కూడా చెప్తున్నారు.
రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ. साबित हो गया है कि अरविंद केजरीवाल जी जैसा सच्चा, ईमानदार, देशभक्त, कट्टर ईमानदार नेता इस देश में नहीं है। जिनको गिरफ्तार करने के लिए भारतीय जनता पार्टी ने हजारों तरह की कुचक्र रचे, हजारों तरह की साजिशें रची। एक कट्टर ईमानदार आदमी को, काम करने वाले आदमी को, जनता के दर्द के, जनता की जिंदगी को संवारने के लिए जो काम कर रहा था, उनको उठा के जेल में डाला। इससे बड़ा पाप लोकतंत्र के इतिहास में नहीं हुआ। आज ऑनरेबल सुप्रीम कोर्ट को हम नमन करते हैं, उनको सलाम करते हैं, उनका धन्यवाद करते हैं। हम इस देश के संविधान का धन्यवाद करते हैं, बाबा साहब का धन्यवाद करते हैं, जिनके बदौलत आज सच्चाई की जीत हुई है। और ये खाली सच्चाई की जीत की बात नहीं है, झूठ भी एक्सपोज हुआ है। जिस तरह से आज ऑनरेबल सुप्रीम कोर्ट में ऑब्जर्वेशन दी गई, कहा गया कि केजरीवाल जी को ईडी की रिहाई से रोकने के लिए सीबीआई का पूरा गिरफ्तारी का मामला रचा गया। हम बार बार कह रहे थे, सिंघवी साहब ने, हमारे जो सीनियर एडवोकेट थे, उन्होंने ऑनरेबल कोर्ट के सामने बार बार ये शब्द दोहराया कि ये इंश्योरेंस अरेस्ट था। एक बार फिर से साबित हो गया है कि अरविंद केजरीवाल जी जैसा सच्चा, ईमानदार, देशभक्त, कट्टर ईमानदार नेता इस देश में नहीं है। जिनको गिरफ्तार करने के लिए भारतीय जनता पार्टी ने हजारों तरह की कुचक्र रचे, हजारों तरह की साजिशें रची। एक कट्टर ईमानदार आदमी को, काम करने वाले आदमी को, जनता के दर्द के, जनता की जिंदगी को संवारने के लिए जो काम कर रहा था, उनको उठा के जेल में डाला। इससे बड़ा पाप लोकतंत्र के इतिहास में नहीं हुआ। आज ऑनरेबल सुप्रीम कोर्ट को हम नमन करते हैं, उनको सलाम करते हैं, उनका धन्यवाद करते हैं। हम इस देश के संविधान का धन्यवाद करते हैं, बाबा साहब का धन्यवाद करते हैं, जिनके बदौलत आज सच्चाई की जीत हुई है। और ये खाली सच्चाई की जीत की बात नहीं है, झूठ भी एक्सपोज हुआ है। जिस तरह से आज ऑनरेबल सुप्रीम कोर्ट में ऑब्जर्वेशन दी गई, कहा गया कि केजरीवाल जी को ईडी की रिहाई से रोकने के लिए सीबीआई का पूरा गिरफ्तारी का मामला रचा गया। हम बार बार कह रहे थे, सिंघवी साहब ने, हमारे जो सीनियर एडवोकेट थे, उन्होंने ऑनरेबल कोर्ट के सामने बार बार ये शब्द दोहराया कि ये इंश्योरेंस अरेस्ट था। एक बार फिर से साबित हो गया है कि अरविंद केजरीवाल जी जैसा सच्चा, ईमानदार, देशभक्त, कट्टर ईमानदार नेता इस देश में नहीं है। जिनको गिरफ्तार करने के लिए भारतीय जनता पार्टी ने हजारों तरह की कुचक्र रचे, हजारों तरह की साजिशें रची। एक कट्टर ईमानदार आदमी को, काम करने वाले आदमी को, जनता के दर्द के, जनता की जिंदगी को संवारने के लिए जो काम कर रहा था, उनको उठा के जेल में डाला। इससे बड़ा पाप लोकतंत्र के इतिहास में नहीं हुआ। आज ऑनरेबल सुप्रीम कोर्ट को हम नमन करते हैं, उनको सलाम करते हैं, उनका धन्यवाद करते हैं। हम इस देश के संविधान का धन्यवाद करते हैं, बाबा साहब का धन्यवाद करते हैं, जिनके बदौलत आज सच्चाई की जीत हुई है। और ये खाली सच्चाई की जीत की बात नहीं है, झूठ भी एक्सपोज हुआ है। जिस तरह से आज ऑनरेबल सुप्रीम कोर्ट में ऑब्जर्वेशन दी गई, कहा गया कि केजरीवाल जी को ईडी की रिहाई से रोकने के लिए सीबीआई का पूरा गिरफ्तारी का मामला रचा गया। हम बार बार कह रहे थे, सिंघवी साहब ने, हमारे जो सीनियर एडवोकेट थे, उन्होंने